ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు అవగాహన కల్పన. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారులకు శనివారం పట్టణంలోని హోటల్ మారుతి ఇన్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి వివరాలను లబ్ధిదారులకు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రుణాల పథకాలు అన్నిటినీ అర్హులైన వారు సద్వినియోగపరుచుకొని ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల ఉన్నతికి ఎన్నో రకాలైన పథకాలను అమలుపరుస్తున్నారని అన్నారు. పేద ప్రజలు చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని వ్యాపారంలో ఎదిగేలా ప్రభుత్వాలు ప్రోత్సాహాలు అందిస్తున్నాయని చెప్పారు. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులు ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించేలా ఎదుగుతారని తెలిపారు. ప్రభుత్వాలు అందించే పథకాలకు సంబంధించి అవసరమైన మెలకువలు నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, ఎల్డీఎం రామ్ గోపాల్, ఇండియన్ పోస్ట్ మేనేజర్ వీరస్వామి, పోస్టల్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర జాదవ్, సిల్క్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్ మేనేజర్ దినేష్ కుమార్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో మరి యాక్టివ్ ఉండాలా. విశ్వకర్మలు అంటే ఏంటి? ఏంటి అసలు విశ్వకర్మ? మీరంతా హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు అండి. మీరంతా ప్రపంచంలో 193 దేశాల్లో ఏ దేశానికి కూడా ఈ గొప్పతనం, ఈ వైభవము లేదు. భారతదేశానికి పట్టుకే ఉంది. కొంచెం ఆధ్యాత్మికంగా పోదాం. మనం ఆధ్యాత్మికంగా మాట్లాడడం వినండి. ఆధ్యాత్మికంగా పోదాము. సనాతన ధర్మం దానికి ఎక్కువ మాట్లాడే కానీ భారతదేశం యొక్క విశిష్టత, వైశిష్టతకు ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఇంతమంది యుద్ధం జరుగుతుంది. భారతదేశం ఎక్కడైనా తొలగిందా? తొలగలేదు. ప్రపంచ దేశాల్లో ఆ దేశం ఈ దేశం చెప్పడం కాదు. అన్ని దేశాల్లో పెట్రోల్ ప్రాబ్లము, డీజిల్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం అని సతమతం అవుతున్నారు. చూస్తున్నారు లేదు యూట్యూబ్ కానీ న్యూస్ కానీ. ఇంత పెద్ద ఘోరాది ఘోరమైన యుద్ధం జరుగుతుంది. అయినా భారతదేశం ఓడగలేదు, తొలగలేదు, బయటగదు కూడా. ఇది తర్వాత మనం భారతదేశంలో ఉన్నంత హ్యూమన్ రిసోర్సెస్, అపారమైన సంపద, మన ప్రజానీకము అపారమైన సంపద. తర్వాత మనమంతా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, యువతను లేపుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు కొంచెం తప్పుదరగా ఇచ్చినాము, రాంగ్ రూట్ లో పెట్టాం దయచేసి. సో ఇది మనం పెద్దవాళ్ళు అలాగే వయసులో కొంచెం యువత చక్ర మార్గంలో తెప్పించాల్సిన బాధ్యత ఉంది. సో దీనికి సంబంధించి మాట్లాడతాం. ఇంకా తర్వాత మనం ప్రధానమంత్రి గారు చాలా చక్కని స్కీమ్, ఇది చాలా చక్కని పథకం. సెప్టెంబర్ 17, 2023 2 సంవత్సరాల కింద లాంచ్ చేశారు. ఏంటి? ప్రధానమంత్రి విశ్వకర్మ పథకము. 18 రకాల కుల వృత్తులు. దేశంలో ఉన్న 18 రకాలు, కొంచెం పొలిటికల్ స్పీచ్ లాగా అనుకోవద్దు. దేశంలో ఉన్న 18 రకాల కుల వృత్తులు ఐడెంటిఫై చేసి ఈ స్కీమ్ లో ఎవరెవరు గ్రామాల్లో ఏమేమి కుల వృత్తున్నాయి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, తర్వాత దోవి, రజకులు, ఈ రకాల 18 రకాల కుల వృత్తులను ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ గుర్తించి ఈ కుల వృత్తులు అనేది ఇది కాకూడదు. అది కుల వృత్తం అనేది ఆగిపోకూడదు. కుల వృత్తులు ఆగిపోయి దురదృష్టవశాత్తు మనం నగరాలకు వలస వెళ్తున్నాం. ఏం చేస్తున్నాం? నగరాల్లో నిర్మల్ నుంచి పోయేసి అక్కడ పోయి ఆటో నడుపుతున్నాం. అవునా కదా? కార్పెంటర్, చక్కని కార్పెంటర్. మన నిర్మల్ జిల్లా జరిగిన ప్రసిద్ధి కొయ్య బొమ్మలు. నేను 1973 నాకు తెలిసి 8వ తరగతి, అంటే 60 నేను 1980 దశకంలో 1980లో నేను 7వ తరగతి 8వ తరగతిలో ఉన్నాను. అప్పుడు నాకు సోషల్ స్టడీస్ పాఠంలో నిర్మల్ జిల్లా ప్రపంచ ప్రసిద్ధి కాచింది కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి అని నేను 1980లో చదివినా. ఇప్పుడు ఏముంది? పట్టుమని 10 కుటుంబాలు లేవు కొయ్య బొమ్మలు కనిపిస్తున్నాయా? సో ఇలాంటి కుల వృత్తులు ఇది చేయాలని, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మానవులను గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంపద అకార కళాఖండాలు ఇవన్నీ సంపదకు తొలగిపోకూడదనే ఉద్దేశంతో మనకు చక్కని ఈ పథకం 18 రకాల కుల వృత్తులు, ఈ వృత్తులు చేయడానికి ప్రోత్సహించడానికి పథకం. సో ఇప్పుడు ఈ పథకం గురించి మామూలు చెప్పేశారు. మన కొంచెం మీకు ఇంగ్లీష్, హిందీలో అర్థమైంది చాలా తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్తాను.